హలో ఎవ్రీవన్. సమ్మర్లో చెట్లు పెంచడం చాలా కష్టం అండి. అసలు ఎండలకి అవి తట్టుకోలేకపోతున్నాయి. పువ్వులు వచ్చినా కూడా రాలిపోతున్నాయి. పువ్వుతో పూసింది కానీ అవి నిలబడట్లేదు. మిర్చి చెట్టు చూడండి, అసలు 2 times నీళ్లు పట్టినా కూడా అసలు అది పెరగట్లేదు. అసలు వాడిపోతూ ఉంది. ఆకులు కూడా వడిలిపోయినాయి అన్నీ మొత్తం. అయితే కాయ కాయడం చాలా కష్టం, కానీ కొంచెం మనం దానికి సరైన ఎరువు వేస్తే కొంచెం కాపు రావచ్చు. అయితే నేను ఫర్టిలైజర్ షాప్కి వెళ్ళి ఈసారి కొంచెం ఈ కాంబినేషన్ వాడండి, బాగా వస్తుంది అని చెప్పాడు. సో ఆ కాంబినేషన్ తీసుకొచ్చాడంట. చూద్దాం, కొంచెం అన్నా వేస్తే వాటికి బలం ఉంటుంది కదా. చూడండి, చెట్లు అంతే ఉన్నాయి, అసలు పెరగట్లేదు. ఎండలు వాడిపోయినాయి ఆకులన్నీ. ఇదైతే 10 రోజుల నుంచి అంతే ఉంది పాపం. బలం లేక నీళ్లు పోసినా కూడా వాటికి సరిపోవట్లేదు. 41 degrees ఉంది ఎండ. ఆ ఎండలకి చెట్లు షేడెడ్ నెట్ వేసినా కూడా పెరగట్లే. ఇక్కడ చూడండి, ఇది వర్మీ కంపోస్ట్. ఈ ఒక బాక్స్ అంత వర్మీ కంపోస్ట్ తీసుకోవాలి. సో కరెక్ట్ కొలతలు చూడండి. ఇంత తీసుకున్నాక ఇందులో కొంచెం 3 రకాల కేక్స్ ఇచ్చాడు. ఇది కస్టర్డ్ కేక్ అన్నాడు. ఇది కొంచెం టీస్పూన్ అంత. ఆ తర్వాత కానుగ పిండి అన్నాడు. ఇది బిస్కెట్ కలర్లో ఉంటుందన్నారు. ఇది 1 teaspoon. ఒక చెట్టుకి అనమాట ఇది ఈ కొలత. ఇది మస్టర్డ్ కేక్, ఇది 1 teaspoon. బోన్ మీల్ అది కూడా ఇచ్చుకోవచ్చు. ఆ తర్వాత కొంచెం నేను సీవీడ్స్ ఇచ్చాడు, అది కూడా వేసాను. ఇదేమో వేపపిండి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు మనం, అంత పురుగు రాకుండా ఉంటుంది అనమాట. దీన్ని కొంచెం మంచిగా కలుపుకొని, ఇది ఒక్క ప్లాంట్కి సరిపోతుంది. ఒక ప్లాంట్కి సరిపోయేంత దాని చుట్టూ మొదట్లో వేయకూడదు, కొద్దిగా దూరంలో వేయాలన్నమాట. ఈ మొత్తాన్ని కొంచెం ఇట్లా సాయిల్ని లూజ్ చేసుకొని దాని చుట్టూతో వేసుకోవాలి. ఇది నెలకు ఒకసారి ఇస్తే సరిపోతుంది. ఇది నెలకు ఒకసారి ఇలా చుట్టూతో క్లీన్ చేసుకొని ఇట్లా ప్లేస్ చేసుకొని దాని చుట్టూతో వేసేసుకోవాలి. ఇది కొంచెంగా బలం వస్తుంది అనమాట. ఈ కంపోస్ట్తో పాటు ఇస్తే, కంపోస్ట్లో కూడా కొంచెం అప్పుడప్పుడు వానపాములు వస్తూ ఉంటాయి, అవి కూడా బాగా హెల్ప్ అవుతాయి కదా చెట్టుకి. సో ఇలా మొత్తం ఇచ్చేసేయాలి దీనికి నెలకు ఒకసారి. సో మనం మళ్ళీ ఎన్పీకే ఇంకా లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా ఇస్తూనే ఉండాలి. సండే ఇంకా అదే పని ఉంటుంది. లిక్విడ్ ఫర్టిలైజర్ వేయాలి, ఎరువేమో 15 daysకి ఒకసారి ఇవ్వాలి. సో వాటర్ ఇట్లా వర్షం పడ్డట్టుగా ఇవ్వాలి ఎప్పుడైనా చెట్టుకి. పైనుంచి ఇస్తూ ఉంటే అది కూడా మంచిగా ఫీల్ అవుతుంది అనమాట. ఆహా అన్నట్టు, వర్షం పడుతున్నట్టు ఫీల్ అవుతూ ఉంటుంది. సో ఇలా నీళ్ళు మంచిగా, మరి ఎక్కువ ఇస్తే కూడా ఎరువంతా వెళ్ళిపోతుంది నీళ్ళల్లో. సో కరెక్ట్గా ఇచ్చుకోవాలి వాటర్ కూడా. సో ఇట్లా ప్రతి చెట్టుకు తగ్గట్టుగా, చెట్టు పెద్దగా ఉంటే ఎక్కువ ఇవ్వాలి. చిన్నగా ప్లాంట్ అప్పుడే పెట్టామనుకో, ఒక పిడికడిస్తే సరిపోతుంది కొద్దిగా. ఓకేనా? సో ఇది నేను ఈ సమ్మర్లో ఇచ్చినటువంటి ఎరువండి. థ్యాంక్ యూ.